ఎం న్యూస్ కి స్వాగతం. 20 ఏళ్ల క్రితం తాము న్యాయపరంగా కొనుగోలు చేసిన స్థలం ప్రభుత్వ భూమిలో ఉందని ఖాళీ చేసేయమంటూ అధికారులు కొందరు తమను వేధిస్తున్నారని పిఠాపురం పట్టణం అగ్రహారానికి చెందిన బాధితులు కొందరు ఆందోళన చేపట్టారు. లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన తమ స్థలాన్ని తమకి ఇప్పించాలని కోరుతున్నారు. పిఠాపురం బైపాస్ రోడ్డు రాపర్తి రోడ్డు జంక్షన్ సమీపాన తమ స్థలం ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కాగా కాకినాడ పర్యటనకు ఆ మార్గంలో వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులు ఆపి తమ సమస్యను చెప్పుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులు అందుగుల సింహాచలం, అందుగుల సత్యబాబు, బోడపాటి పద్మావతి మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. మా ఆయన గారి పేరు అందుగుల సత్యబాబు గారండి. మేము గతంలోని మా అక్కోళ్ళ అబ్బాయికి 2001లోని ఈ స్థలాన్ని 21 సెంటు భూమి కొనడం జరిగిందండి. ముగ్గురు దగ్గర పితాని లక్ష్మి గారు, పితాని రమేష్ గారు, పితాని దివాకర్ గారి దగ్గర మేము ఆ భూమిని కొనుక్కోవడం జరిగింది సార్. అయితే మేము ఇప్పుడు వరకు కూడా గతం నుంచి ఇప్పుడు వరకు ఆ భూమిని కప్పెట్టినప్పుడు ఎవరో రాలేదు సార్, ఏ అధికారులు కూడా. ఈ 6 నెలలు పట్టించి ఫాతిమా అనే వ్యక్తి మేడం గారు ఉషా పాప బోర్డర్ రాజు గారు కంప్లైంట్ ఇచ్చారనేసి మా మీదకు 10 సార్లు మా మీద బాధ పెట్టడానికి వచ్చింది సార్. అలాగే సర్వే గారిని కూడా పంపించారండి. సర్వే గారు వచ్చి ఈ భూమికి సంబంధించిన 26 ఎకరాలు ఉంది, ఈ భూమినే పట్టుకుంటారైతే ఇందులో 9 సెంట్లో ఉంది, 20 ఉన్నదంతా భూమి దస్తావేజులు ఉన్న భూము 26 సెంట్లు కూడా ఎంక్వైరీ చేసి అప్పుడు ఈ స్థలం మీదకి రమ్మనేసి అధికారులు చెప్పారు సార్, సర్వేలు కూడా. కానీ ఈవిడ మాత్రం మేము కోర్టుకి వేసుకున్నా సరే మేము ఎన్నోసార్లు కమిషనర్ గారికి మమ్మల్ని బాధ పెడుతున్నారని మేము కాగితాలు ఇచ్చాము సార్. ఫాతిమా గారు ఏమని పెట్టింటున్నారంటే సార్, మాకు 53 సెంట్లు భూమి అక్రమం చేసుకుని మా సత్యబాబు గారు ఆయన కౌన్సిలర్ పదవి చేసినప్పుడు అమ్మేసుకున్నారనేసి తప్పుడు సమాచారం సృష్టిస్తుందండి ఈవిడి. కావాలని నిన్న పొద్దుట మిషన్ తీసుకుని వచ్చింది సార్. ఆవిడ దగ్గర ఎటువంటి పిటిషన్ పెట్టిన మనుషులు కానీ ఎవ్వరూ లేకుండానే మాతో కూడా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పకుండా అమ్మిన వాళ్ళకి కానీ కొనుక్కున్న వాళ్ళకి కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆవిడ మిషన్ తీసుకుని వచ్చింది సార్. దానికి సంబంధించిన 26 ఎకరాలు ఉంది సార్. పిటిషన్ పెట్టిన బొసా పాపగారు కూడా దీనికి సంబంధించిన భూమిలోనే 7 సెంట్లు ఇల్లు కట్టుకున్నారు సార్. మీరు ప్రభుత్వం వారు మరి దాని మీద చర్య తీసుకుని దానికి పరిష్కారం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. అందులో 7 సెంట్లు మాత్రం పోరంపుగా ఉందని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ భూమి అంతా మేమే అమ్మేసి చెప్పేసి పేపర్ ప్యాకెట్లు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది చాలా గురి చేసి మానసికంగా గురి చేస్తుంది సార్. 20 సెంట్లు మీకు ఎలా వచ్చింది సత్యబాబు గారు? 20 వాళ్ళ వ్యక్తికి కొన్నారండి. ఎవరి దగ్గర కొన్నారో చెప్పండి. అది కొన్న వాళ్ళ పేరు లక్ష్మి గారు కొన్నాం సార్. ఎన్నాళ్ళు అవుతుందండి? 4 సంవత్సరాలు. 21లో కొన్నారు. మమ్మల్ని చాలా గురి చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బోడపాటి పద్మండి. నేను 10 సంవత్సరాల క్రితం కౌన్సిలర్గా టీడీపీ ప్రభుత్వంలో గెలిచిందండి. కానీ అధికారులు ఉన్నప్పుడు కూడా కనీసం 1 సెంటు భూమి కానీ 1 సెంటు కానీ నేను ఎవరికి అమ్మలేదండి. మా పేరును కూడా ఒక్కటి లేదు సార్. లేకపోయినా బోడపాటి పద్మని కబ్జా చేసి నమ్ముతుందని మమ్మల్ని మానసికంగా ఫోటోలు తీసి పేపర్లకి వేసారు. మమ్మల్ని ఈదికి ఇడిచినట్టు మా కుటుంబం అంతా పెట్టారు సార్. నేను ఎవరికైనా అమ్మినట్టు ఉంటే నా పేరును 1 సెంటు భూమి ఉంటే నా మీద చర్యలు తీసుకోండి సార్. లేదంటే మా మీద అక్రంగా పెట్టుకున్న వాళ్ళు మరి మీరు చూడాలని మిమ్మల్ని కోరుకు ప్రార్థిస్తున్నాం సార్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.